హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీలో ముఖ్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వంపై అమరావతి ప్రజలకు, అమరావతి రైతులకు నమ్మకం సన్నగిల్లుతోందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా చేపట్టినటువంటి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ప్రధానమైనటువంటి కారణం. వాస్తవానికి రెండవ దశ ల్యాండ్ పూలింగ్లో భాగంగా దాదాపు 16,000 ఎకరాలు సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జనవరి 7వ తేదీన ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది, ఏ గ్రామాల్లో ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ఉంటుందనేది. వాస్తవానికి తొలి దశ ల్యాండ్ పూలింగ్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదనే విమర్శ బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో రైతుల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్స్, ఏదైతే అభివృద్ధి చెందినటువంటి ప్లాట్స్ ఇస్తామని చెప్పి తొలి దశ ల్యాండ్ పూలింగ్ తీసుకునే సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవి అమలు కాలేదు. చాలా వరకు కాగితాలపై ప్లాట్స్ అనేది కేటాయించిన అవి వాస్తవంగా ఫీల్డ్లో అంటే క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎవరికి ఎక్కడ ఫ్లాట్ ఉన్నదనేది తెలియని పరిస్థితి. కొందరికి ఫ్లాట్ ఎక్కడుందో చూపించినా సరే అవి కొండవీటి వాగు ముంపు ప్రాంతంలోనో లేదా కృష్ణా వరద ముంపు ప్రాంతంలోనో కేటాయించిన పరిస్థితి. అందుకే రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఏ అభివృద్ధిని చూపించి మీ భూములు ఇంత వాల్యూ అవుతాయని చెప్పి చూపించి ఒక ప్రచారం చేసి పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారో ఆ అభివృద్ధి క్షేత్రస్థాయిలో లేకపోవడంతో, అదే కాకుండా ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి భవనాలు కానీ ఒక మోడల్ ప్రాజెక్టులు కానీ వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్పిందో ఆ ప్రాజెక్టులు అవి గ్రౌండ్ స్థాయిలో రాకపోవడంతో కూడా అమరావతి రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు ముఖ్యంగా 4 గ్రామాల్లో ఇచ్చారు. ఇవి వడ్డమాను, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి. ఈ 4 రెవెన్యూ గ్రామాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు 16,000 ఎకరాలు సేకరించాలనేది ఏపీ కూటమి ప్రభుత్వం లక్ష్యం. సిఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసింది జనవరి 7వ తేదీన. ఇవాళ సరిగ్గా నెల రోజులైంది. ఇప్పటి వరకు కేవలం 664 ఎకరాలు మాత్రమే, ఇంకా 1000 ఎకరాలు కూడా సేకరించలేని పరిస్థితి. నెల రోజులు అవుతున్నా సరే అమరావతి రెండవ దశ పూలింగ్లో కేవలం 664 ఎకరాలు మాత్రమే భూమిని సేకరించినటువంటి పరిస్థితి. ఈ 4 గ్రామాలు ఏదైతే వడ్డమాను, ఎండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి 4 గ్రామాలు, ఒక్క వడ్డమాను మినహా మిగిలిన 3 గ్రామాలు తెలుగుదేశం పార్టీకి బలంగా అనుకూల వర్గంగా ఉన్నటువంటి గ్రామాలుగా భావించే పరిస్థితి. సో వాస్తవంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే వర్గీయులు ఈ 3 గ్రామాల్లో ఎక్కువగా ఉన్నారు, ఒక్క వడ్డమాను తప్ప. సో అదేవిధంగా అమరావతి ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని ఈ అమరావతి మండలం కూడా ఉంది. దాంతో సాధారణంగా ప్రభుత్వం ఏమనుకుంది, ప్రభుత్వ పెద్దలు అమరావతి మండల పరిధిలోనే పెదకూరపాడు నియోజకవర్గంలోనే అమరావతి మండలం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున రైతులు రెండవ దశ పోలింగ్ కూడా భూములు ఇస్తారు. ఏ విధంగా అయితే ఫస్ట్ దశలో భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపించి ముందుకొచ్చారో అదే పరిస్థితి రెండవ దశలో కూడా కనిపిస్తుందని చెప్పి ఆశించిన పరిస్థితి. కానీ వాస్తవానికి అందుకు భిన్నమైన పరిస్థితి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఒత్తిడి, అది మంత్రి నారాయణ అందరూ కలిసి గ్రామ సభలు పెట్టుకున్నా సరే రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా తొలి దశలో ఇచ్చినటువంటి భూములకు ఇప్పటి వరకు దిక్కు లేదు. రెండవ దశ పూలింగ్ అంటున్నారు, మాకు గ్యారంటీ ఏంటి, 2029లో ఒకవేళ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి? ఇదే ప్రధానంగా రైతులు అన్ని గ్రామ సభల్లో వినిపించినటువంటి ప్రశ్నలు. సో ఈ క్రమంలోని భాగంగా అమరావతికి చట్ట ప్రాతినిధ్యత కల్పించాలనే ఒక డిమాండ్ సర్వత్రా రైతుల నుంచి వ్యక్తమైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ 4 గ్రామాల నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎండ్రాయి రెవెన్యూలో 291 ఎకరాలు భూమిని సమీకరించగలిగారు. పెదమద్దూరులో 192 ఎకరాలు, కర్లపూడిలో 181 ఎకరాలు. ఏ 3 గ్రామాలు అయితే తెలుగుదేశానికి గట్టిగా పట్టున్న గ్రామాలుగా, తెలుగుదేశం మెజార్టీ ఉన్నటువంటి గ్రామాలుగా భావిస్తున్నారో అటువంటి 3 గ్రామాల్లో కలిపి 664 ఎకరాలు మాత్రమే ఇప్పటి వరకు రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు నోటిఫికేషన్ ఇచ్చే నెల రోజులైనా సరే సమీకరించగలిగినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఇప్పుడు రెండవ దశ పూలింగ్పై అమరావతి రైతుల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది? ఇప్పుడు ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. పెద్ద ఎత్తున రైతులు వచ్చేస్తారు, రైతులు భూములు ఇచ్చేస్తారని చెప్పి ప్రభుత్వం తెలిసింది.
మరో 16,000 ఎకరాలు రెండవ దశలో, ఆ తర్వాత మూడవ దశలో మరో 25 నుంచి 30,000 ఎకరాలు సేకరించాలని ఆలోచించింది. కానీ ఇక్కడ రెండో దశలో కేవలం నెల రోజులు అవుతున్నా సరే నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 664 ఎకరాలు మాత్రమే సమీకరించగలిగింది కూటమి ప్రభుత్వం. అందుకే ఇప్పుడు ప్రధానంగా రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతోందా, అసలు అమరావతి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది అమరావతి ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తాజా భావన అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ అమరావతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వానికి ఒక ఊహించని పరిణామంగా మారింది. కూటమి ప్రభుత్వం తలపెట్టినటువంటి పూలింగ్ ప్రక్రియకు అతిపెద్ద షాక్గా మారుతోంది.